పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు డాక్టర్ కె రవీంద్ర కుమార్. ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మనము అరటిలో పాటించవలసినటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. అరటి సాగు చేసేటువంటి రైతులు కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు. వీటిలో అనేక రకమైనటువంటి సమస్యలు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చేటువంటి పోషక లోపాలు కానీ, చీడపీడలు కానీ, నాణ్యమైనటువంటి స్కిల్డ్ లేబర్ అందుబాటులో లేకపోవడము, అదేవిధంగా నులుపురుగులు కూడా ఈ మధ్యకాలంలో అధికంగా మనకి సమస్యలు అనేటువంటివి కలిగిస్తున్నాయి. ఈ సమస్యలు అన్నిటినీ కూడా తగిన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నివారణ చేసుకొని అధిక దిగుబడులను సాధించడమే కాకుండా అధిక నాణ్యమైనటువంటి పంటను ఉత్పత్తి చేసి విదేశాలకు, అదేవిధంగా దేశంలో వివిధ ప్రాంతాలకు ఈ అరటిని తరలించడం ద్వారా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో చూసుకుంటే సుమారు 1,00,000 హెక్టార్ల పైన ఈ అరటిని సాగు చేస్తూ ఉన్నారు. ఈ విజయానికి ముఖ్యంగా కారణం ఏంటంటే టిష్యూ కల్చర్ అరటి మొక్కలను మనకి సాగు చేయడం. టిష్యూ కల్చర్ అరటి మొక్కలను సాగు చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా రైతులు అధికంగా లాభపడడం జరిగింది. అయితే ఇంకనూ దాదాపు 50% పైగా రైతులు టిష్యూ కల్చర్ మొక్కలు కాకుండా పిలకల ద్వారానే ప్రవర్ధనం చేయడం ద్వారా చాలా రకాలైనటువంటి సమస్యలు, తెగుళ్ళను కానీ, అదేవిధంగా పోషక లోపాలను కానీ వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మనము పరిశోధనా స్థానం నుంచి టిష్యూ కల్చర్ అరటి మొక్కలను ఆ రకం ఏదైనప్పటికీ కూడా సాగు చేయమని సిఫార్సు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టిష్యూ కల్చర్ మొక్కలు అనేటువంటివి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చి చీడపీడలు లేనటువంటి తల్లి మొక్కను ఎంపిక చేసుకొని దాని నుంచి తీసినటువంటి కణజాలాన్ని ప్రయోగశాలలో మనం 1 సంవత్సర కాలం పాటు అభివృద్ధిపరిచి ఒక పిలక నుంచి 1000 నుంచి 2000 మొక్కల వరకు కూడా మనం ఉత్పత్తి చేస్తాం. ఈ 1000 నుంచి 2000 మొక్కలు కూడా అన్ని మొక్కలు కూడా తల్లి మొక్కలు అనేటువంటి లక్షణాలనే కలిగి ఉండి అధిక దిగుబడిని ఇస్తాయి. దాంతోపాటు చీడపీడలు అనేటువంటి ఉండవు. దానితో పాటు ఈ మొక్కల వయసు అంతా కూడా ఒకే రకంగా ఉండడం వల్ల తోటలో మనం కోత చూసుకునేటప్పుడు మన పంట కాలం ఏదైతే ఉందో ఆ పంట కాలం లోపలే 1 నెలలోనే 2-3 దఫాలతో కోత అనేది పూర్తవుతుంది. దీనివల్ల రైతులకు నీటి మీద కానీ, ఎరువుల మీద కానీ, కలుపు తీత మీద కానీ పెట్టేటువంటి ఖర్చు అనేది బాగా తగ్గి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన పిలక నాటినప్పుడు ముదర పిలక, లేత పిలక, మధ్యస్థంగా ఉన్న పిలక, రకరకాల పిలకను నాటినప్పుడు గెలలు వేసే సమయం కూడా మారిపోతూ ఉంటుంది. తోటలో మొక్కల పెరుగుదల అంతా కూడా సమానంగా ఉండదు. అదే టిష్యూ కల్చర్ మొక్కలు వేయడం ద్వారా మొక్కలన్నీ కూడా సమానంగా పెరిగి అన్ని నీటిని కానీ, పోషక పదార్థాలను కానీ సమానంగా తీసుకొని అధిక దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 100 మొక్కలు మనం టిష్యూ కల్చర్ నాటినప్పుడు 95% పైగా మొక్కలు గెలలు వేయడం జరుగుతుంది. అదే పిలక తోటలో అయితే 180 మొక్కలు మాత్రమే మనకి మార్కెట్కి అనువైనటువంటి గెలలు వేస్తాయి. ఈ అంశాలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకునేటప్పుడు టిష్యూ కల్చర్ మొక్కలను వేయడం ద్వారా రైతు యొక్క సగటు ఉత్పాదకత పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది, నాణ్యత అనేది అధికంగా ఉండడం మనం గమనించుకోవచ్చు. అయితే ఈ టిష్యూ కల్చర్ మొక్కలను వేసే రైతులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఆ మొక్క కనీసం 1 అడుగు ఎత్తు వరకు ఉండి బయట వాతావరణానికి 45 రోజులు వయసు కనీసం కలిగి ఉండాలి. దాంతోపాటుగా 5 నుంచి 6 ఆకులు ఉండి ఎటువంటి సూక్ష్మ పోషకాల లోపాలు కానీ, తెగుళ్ళు కానీ, చీడపీడలు కానీ లేకుండా ఉండేటువంటి మొక్కలను మాత్రమే మనం ఎంపిక చేసుకొని నాటుకోవాలి. దానితో పాటుగా చాలా రకాలైనటువంటి ప్రయోగశాలలు మనకి టిష్యూ కల్చర్ మొక్కలను ఇస్తున్నప్పటికీ కూడా DBT సర్టిఫికేషన్ ఉండేటువంటి ల్యాబులు లేదా ప్రభుత్వ రంగం పరిధిలో పనిచేస్తున్న ల్యాబుల నుంచి మాత్రమే మనం మొక్కలు కొని వేసుకోవడం ద్వారా నాణ్యమైనటువంటి మొక్కలు లభ్యమవుతాయి. వీటితో పాటు ఎక్కడైతే మొక్కలు కొంటున్నామో తప్పనిసరిగా రైతులు రసీదు తీసుకొని మొక్క యొక్క రకము, మొక్క యొక్క ధర, కొనుగోలు తేదీ వంటి అంశాలను తప్పకుండా తీసుకోవడం ద్వారా మనకి నాణ్యమైనటువంటి మొక్కలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే టిష్యూ కల్చర్ మొక్కలు నాటడం అనేది ఒక అంశమైనప్పటికీ కూడా తదుపరి పాటించేటువంటి నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం, గెలల యాజమాన్యం కూడా ఈ అరటి యొక్క విజయానికి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సాగునీటి యాజమాన్యం కానీ తీసుకుంటే చాలామంది రైతులు ఇప్పటికీ కూడా నీటిపారుదల మీదే అరటిని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అరటికి నీటి ఆవశ్యకత ఎక్కువైనప్పటికీ కూడా నీరు ఎక్కువ పెట్టినా లేదా నీరు లేకపోయినా కూడా దీని పెరుగుదల అనేది సమానంగా ఉండదు, ఆరోగ్యకరంగా మొక్క పెరగదు. కాబట్టి తప్పనిసరిగా అరటి
వేసుకునేటువంటి రైతులు బిందు సేద్య పద్ధతిలో మనం నీటిని అందించినప్పుడు ఈ మొక్కలు అనేవి సమానంగా పెరగడమే కాకుండా వేరు వ్యవస్థ కానీ కాండం వ్యవస్థ కానీ బాగా అభివృద్ధి చెంది ఉండి నీటి అవసరాలు సమకూరుతాయి, మొక్క పెరుగుదల కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నీటి యాజమాన్యంలో కూడా అన్ని వయసుల్లో మొక్కలకి కూడా అధిక పరిమాణంలో నీటి ఆవశ్యకత ఉండదు. మొక్క వయసును దృష్టిలో పెట్టుకొని మనం నీటిని అందజేయవలసిన అవసరం ఉంటుంది. తొలి దశలో అంటే మొదటి నెలలో సుమారు 5 లీటర్ల వరకు ప్రతిరోజు నీటి అవసరం ఉంటుంది. అదే 2 నెలల దశలో 10 లీటర్ల వరకు, మొక్క బాగా పెరిగేటువంటి 3 నుంచి 4, 5 నెలల వరకు కూడా 15 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. 5వ నెల 6వ నెలలో మనకి భూమిలో దుంప నుంచి ఈ భూమొగ్గ అంకురించేటువంటి దశ, ఆ దశలో నీటి ఆవశ్యకత అనేది మొక్కకు ఎక్కువగా ఉండి సుమారు 20 లీటర్ల వరకు నీటిని అందించవలసినటువంటి అవసరం ఉంది. గెల తయారీ దశ అంటే గెల వేసిన దగ్గర నుంచి గెల తయారవడానికి సుమారు వాతావరణాన్ని బట్టి 90 నుంచి 120 రోజుల సమయం మనకి పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో 25 లీటర్ల వరకు కూడా మనకి నీటి ఆవశ్యకత ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటప్పుడు ప్రతిరోజు మనం నీరు పెట్టుకోవడమే కాకుండా బిందు సేద్య పద్ధతిలో 30 లీటర్ల వరకు మొక్కకి నీటిని అందించవలసిన అవసరం ఉంటుంది. మరి వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి కాబట్టి ఈ బోర్ల నుంచి వచ్చేటువంటి నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడుగా pH కానీ నీటి యొక్క లవణ సాంద్రతను కానీ దృష్టిలో పెట్టుకొని నీటిని అందించవలసిన ఆవశ్యకత అనేది ఎక్కువ ఉంది. ఈ అంశాన్ని వీక్షించినటువంటి పాడి పంటలు రైతు సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు.